చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్తారా? కర్రలు కత్తులు తీసుకొని వెళ్తారా? డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెళ్తాడా? ఏ ధైర్యం ఉంటే వెళ్తాడు? ఎవడు ప్రోత్సహిస్తే వెళ్తాడు? వెళ్ళి నేను అర్జీ ఇస్తున్నానని చెప్తారా? ఆ అర్జీ ఇవ్వడానికి వెళ్తే తప్పేందని డీసీపీ మాట్లాడతారా? శివాంగ్ లాంటి వాళ్ళు మాట్లాడతారా? ఎంత దారుణం అండి! ఏ నియంత రాజ్యంలోనైనా జరిగిందా? ఏ రాజుల రాజ్యంలోనైనా జరిగిందా? వాడు దాడి చేస్తే అతన్ని తీసుకెళ్లి మంత్రులు చేస్తారు. మంత్రులు చేస్తే వాడు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేపిస్తారా? మా కార్యాలయం మాకు దేవాలయం, మా కార్యాలయం మీద దాడులు చేపిస్తారా? సీసీ ఫుటేజ్ తోటి కర్రలు తీసుకొచ్చిన వాళ్ళు కనబడతా ఉన్నారు, కత్తులు తీసుకొచ్చిన వాళ్ళు కనబడతా ఉన్నారు, బీరు బాటిళ్లు తీసుకొచ్చిన వాళ్ళు కనబడతా ఉన్నారు, కార్ల మీద దాడి చేసిన వాళ్ళు కనబడతా ఉన్నారు, అద్దాలు పగలగొట్టినటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. మా కేంద్ర కార్యాలయంలోకి వచ్చి మంత్రి అనే ఒక కుర్రాడిని తల పగలగొట్టి కాలు చేతులు ఎరగొట్టేటువంటి పరిస్థితి ఉంది. వాడు అవినాష్ ఏం మాట్లాడాడు వినండి. అవినాష్ అంటే ఇదా అని అనుకొని ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కదా, ఎక్కడ పోతాయి ఆ అలవాట్లు, ఆ గుణాలు అని కొంతమంది మాట్లాడారు. దాని పార్టీ ఆఫీసు దగ్గరికి వచ్చారు, పగలగొట్టారు, దారి చెప్పారు. తండ్రి లాంటి పార్టీ ఆఫీస్ లో ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తల్లికి బూతులు మాట్లాడినప్పుడు ఎవరైనా మాట్లాడరు. ఉప్పు కారం తంత ఏ మనిషి అయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తి తల్లిని విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎఫ్టీ రియాక్షన్ వస్తుంది, పాపం వస్తుంది. నన్ను ఎంతో ప్రేమించి నాకు జీవితం ఇచ్చి నాకు అన్ని విధాలుగా నన్ను గౌరవించి చూసిన జగన్మోహన్ రెడ్డి ఇతనికి దగ్గర ఉండి డబ్బులు ఇస్తే, జీవితం ఇస్తే, బోవు పెడితే కార్యాలయాల మీద దాడి చేస్తాడా? ఈ రోజు నిస్సిగ్గుగా వీళ్ళందరూ బెయిల్ తీసుకుంటా ఉన్నారంటే ఎంత సిగ్గుపడాలి వీళ్ళంతా. చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇవన్నీ కూడా చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చేయించాడు. పోలీసు వ్యవస్థ వాళ్ళకి బానిసలాగా పనిచేసింది. అందుకనే వీళ్ళు పెద్ద మగాళ్ళని చెప్పారు కదా, మేము మొగాళ్ళమై దాడి చేశాము, మేము మొగాళ్ళమై చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాము, మేము మొగాళ్ళమై గన్నవరంలో ఇచ్చేసామని. మగవాళ్ళు అయితే ఈ రోజు బెయిల్ కోసం మగవాళ్ళు అయితే మీరు బెయిల్ కోసం ఎందుకు వెళ్ళాలి? మగసిరిగా ఉండండి ఇలా దగ్గర ఎందుకు వెళ్తా ఉన్నారు? మిమ్మల్ని మగవాళ్ళు అనాలా లేదా ఇంకొకటి అనాలా? కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని, అవినాష్ రెడ్డి గాని, వాడు జోగి రమేష్ గాని, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే తప్పులు చేశారో వాటికి శిక్షలు అనుభవించాల్సిందే.